నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త ట్రెండ్ వచ్చిందని చెప్పుకోవాలి ఎందుకంటే పార్టీలు మారే నాయకులు ఖచ్చితంగా పార్టీలు మారుతూనే ఉన్నారు కొత్తగా చేవేళ్లకు మరో చెల్లెమ్మ అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి అంటే చేవేళ్ల చెల్లెమ్మ అంటే ముఖ్యంగా ముందుగా గుర్తొచ్చేది సబితా ఇంద్రారెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు సబితా ఇంద్రారెడ్డిని చేవేళ్ల చెల్లెమ్మ అనేవాళ్ళు ఎందుకంటే ఆమె చేవేళ్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటే సో చేవేళ్ల చెల్లెమ్మ అనే ఒక పేరు సబితా ఇంద్రారెడ్డికి ఆమెకే సార్థకమైంది లాంటి పేరు ఇప్పుడు చేవేళ్ల నుంచి మరో చెల్లెమ్మ అనే మాట వినిపిస్తుంది ముఖ్యంగా తాండూరు నుంచి అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మహేందర్ రెడ్డి మాజీ మంత్రి ఆయన సతీమణి మూడోసారి ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్గా ఆమె వ్యవహరిస్తుంది గతంలో 2 సార్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు జిల్లా పరిషత్ చైర్మన్గా ఆమె వ్యవహరించింది ఇప్పుడు వికారాబాద్ జిల్లాకు జెడ్పీ చైర్మన్గా ఆమె ఉంది సో జెడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి సునీత మహేందర్ రెడ్డి ఆమె ఖచ్చితంగా ఈసారి అంటే ఎమ్మెల్యే ఎలాగో అవ్వలేరు సో ఆల్రెడీ ఎన్నికలు అయిపోయాయి సో ఎంపీకి పోటీ చేద్దాము ఆల్రెడీ చేవేళ్ల నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు రంజిత్ రెడ్డి అక్కడ నుంచి వాళ్ళకి ఆస్కారం ఉండదు పైగా అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ రేపు మళ్ళీ దేశంలో అధికారంలోకి వస్తే మళ్ళీ భారతీయ జనతా పార్టీ వస్తుంది లేకపోతే కాంగ్రెస్ పార్టీ వస్తుంది 2 పార్టీల్లో ఏదో ఒకటి ఆల్రెడీ స్టేట్లో కాంగ్రెస్ ఉంది సెంటర్లో బీజేపీ ఉంది సో బీఆర్ఎస్తో మనకేం పని అనుకున్నారేమో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఇంకా బీజేపీలో జాయిన్ అవుదాం అనుకున్నా కూడా బీజేపీ నుంచి అక్కడ ఒక మంచి క్యాండిడేట్ ఉన్నాడు మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఆయన కూడా గతంలో బీఆర్ఎస్లో ఉండే పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు ఈసారి భారతీయ జనతా పార్టీలో చేరారు ఆయన అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు సో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఉన్నాడు సో వాళ్ళకి అక్కడ ఛాన్స్ లేదు కనుక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ఆమె చేవేళ్ల నుంచి దాదాపు ఖరారు అయిపోయింది సునీత మహేందర్ రెడ్డికి ఆమె ఆల్రెడీ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉంది సో ఆమెకి ఖచ్చితంగా కాంగ్రెస్ టికెట్ చేవేళ్ల నుంచి ఇవ్వబోతున్నారు సో దీనికి సంబంధించి చేవేళ్ల నుండి మరో చెల్లెమ్మ అనే ఒక వార్త కూడా ఒక మేమ్ లాంటిది కూడా సర్క్యులేట్ అవుతుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి రాజశేఖర్ రెడ్డిని తలపిస్తున్నాడు అని ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడినారు ఎందుకంటే ఇన్ని రోజులు అధికారానికి దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో తన పైన కాంగ్రెస్ పార్టీని తన భుజాలపైన మోసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిండు రేవంత్ రెడ్డి తేవడంలో సక్సెస్ అయ్యిండు గతంలో రాజశేఖర్ రెడ్డి లాగానే కాంగ్రెస్ పార్టీని రాజశేఖర్ రెడ్డి ఎలాగైతే అధికారంలో తీసుకొచ్చారో ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు అన్నారు సో రాజశేఖర్ రెడ్డికి చేవేళ్ల నుంచి ఒక చెల్లెమ్మ ఉండేది సబితా ఇంద్రారెడ్డి ఇక్కడ రేవంత్ రెడ్డికి చేవేళ్ల నుంచి సునీతా మహేందర్ రెడ్డి ఈమె చేవేళ్ల చెల్లెమ్మ మరో చెల్లెమ్మ అని ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది